హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ సవాయి మానసిక స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ టైం వీరిద్దరు ఆడినప్పుడైతే జీటీ కంఫర్టబుల్ విక్టరీ పొందింది. అండ్ ఆ మ్యాచ్ నుంచి ఆర్ఆర్ ఓడిపోవడం స్టార్ట్ చేసింది. అండ్ ఇవాళ వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. విత్ దట్ ఎఫెక్ట్ ఇంకా వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవు, వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. సో పార్టీ స్పాయిలర్స్గా ఎంతవరకు వాళ్ళు పని చేస్తారనేది ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వెన్ దే బికెమ్ పార్టీ స్పాయిలర్స్, అంటే వాళ్ళని కాదు, ఎవరికైనా సరే ఒక టీం పార్టీ స్పాయిలర్స్ అయిపోయిందంటే దే ఆర్ కమింగ్ విత్ నథింగ్ టు లూజ్. సో ఆపోనెంట్ ప్రెషర్ ఏమైనా ఆపోనెంట్కి ఉంటుందేమో, కానీ వీళ్ళకి ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటే ఇంకా నథింగ్ టు లూజ్ కాబట్టి ఇంకా ఏదైనా వచ్చేదే అన్న ఇదిలో యంగ్స్టర్స్ కూడా మనం పర్ఫామ్ చేద్దాం, మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం అనే ఇదిలో ఉంటారు. కాబట్టి సో ఈ పాయింట్ని ఆర్ఆర్ ప్లేయర్స్ ఎలా యూజ్ చేసుకుంటారనేది చూడాలి. అండ్ ఆర్ఆర్ ప్లేయర్స్కి అది ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఎంతైనా ఉంది. బికాస్ ఇదే ఆర్ఆర్కి బట్లర్ ఎన్నో సేవలు అందించాడు. ఒక మెట్టు ఎక్కడానికి బట్లర్ ఎంతగానో కృషి చేశాడు. అలాంటి బట్లర్ని వాళ్ళు వదిలేశారు, రిటైన్ చేసుకోకుండా వదిలేశారు. బట్లర్ హీఈస్ ప్లేయింగ్ రియల్లీ వెల్ ఫర్ జీటీ. అండ్ వేరాస్ ఇక్కడ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఆర్ఆర్కి ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళైతే ఇంటికి కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ బట్లర్కి ఎగ్నెస్ట్గా వాళ్ళు మళ్ళీ ఫెయిల్ అయ్యి మ్యాచ్ కూడా ఇచ్చేస్తే అది ఇంకా ఇదిగా ఉంటుంది. సో అట్లీస్ట్ ఇవాళైనా సరే బట్లర్ని కాదని ఉంచుకున్నందుకు మేము ఏదో ఒకటి చేయగలమనే ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. సో దాన్ని ఎలా చేస్తారనే చూడాలి. ఫ్రమ్ జీటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ దెమ్. బికాస్ దేర్ బ్యాటింగ్ ఈజ్ గుడ్, దేర్ బౌలింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. బ్యాటింగ్ కన్నా బౌలింగ్ ఇంకా బాగుంది. రాను రషీద్ కూడా ఇంకా మంచి ఫామ్లోకి వచ్చేసాడు. ఇంకా బ్యాటింగ్లో ఏమైనా కొంచెం అన్బాక్స్డ్ టిక్ చేయని బాక్సెస్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఫిల్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ మ్యాచ్ని వాళ్ళు ఒక కంఫర్టబుల్గా గెలవచ్చు అనే ఆశాజనకంగా వాళ్ళైతే వస్తారు. బికాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంది కాబట్టి, ఆర్ఆర్ ఎనీవే లోలో ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాలనే ఇదిలో వస్తారు. ఇక్కడ నుంచి ఈ మ్యాచ్ ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్ళే ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన పొజిషన్లో ఉంటారు. 2 పాయింట్స్ తెచ్చుకోలేకపోయామనే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఒకవేళ ఈ సిచ్యువేషన్లోకి ఆర్ఆర్ నెట్టగలదా అంటే మేబీ ద కీ పాయింట్ మైట్ బీ ఆర్ఆర్ టాప్ 3, జీటీ టాప్ 3ని ఆర్ఆర్ బౌలర్స్ ఎలా ఇబ్బంది పెడతారనే క్వశ్చన్లోనే ఆ ఆన్సర్ దాగుంది. చూడాలి. ఆర్చర్ ఆ పని చేయడానికి తను సిద్ధంగానే ఉన్నాడు. తనకి తోడుగా ఉండే బౌలర్ ఎవరనే దాని మీదే ఆర్ఆర్ విన్నింగ్ ఛాన్సెస్ కానీ అవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. హోపింగ్ ఫర్ ఎ గుడ్ మ్యాచ్. అండ్ వేరే టీమ్స్ అన్నీ కూడా ఇవాళ ఆర్ఆర్ వైపు ఉంటాయి. చూడాలి జీటీ